హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేమ్ల తల్లి రాధిక, బంధువులు, పలువురు కాంగ్రెస్ దళిత నేతలు. రోహిత్ కేసులో పునర్విచారణ చేపట్టి న్యాయం చేయాలని సీఎంని కోరారు. కేసు రీఓపెన్కు ఆదేశించామని సీఎం చెప్పారన్నారు రోహిత్ వేమ్ల తల్లి రాధిక. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. జరిగిన దాన్ని బట్టి చూసి ఇచ్చారు. ఆ తర్వాత మాకు ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మీ సీఎం గారిని కలవటానికి వచ్చాము. సీఎం గారు మళ్ళీ ఫెయిర్ ఎంక్వైరీ చేయించుతాము, మేము సరిగ్గా చూసే ఏదో ఎంక్వైరీ న్యాయంగా జరిగేటట్టు చేస్తామమ్మా అని చెప్పారు మాకు. అది స్టూడెంట్స్ మీద కేసుల సంగతి కూడా మాట్లాడాను. అప్పుడు రోహిత్తో పాటు ఆ ఎంక్వైరీ సస్పెండ్ చేసిన 5 పిల్లల మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా సొంకాన్ని వెళ్ళేసి పొలం పనులు చేసుకుంటా ఉన్నాడు. PhD చదివిన పిల్లోడు. నేను మాట్లాడితే అది కూడా మేము ఆలోచించేసి ఎట్లా ఉన్నాయి కేసులు ఏంటని వాటి గురించి కూడా ఆలోచిస్తామమ్మా అని ఖచ్చితంగా మాకు నమ్మకం ఇచ్చారు. మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్ వేమ్ల. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలతో పాటు అప్పటి వైస్ ఛాన్సలర్ అప్పారావుపై కేసు నమోదు చేశారు. SC, ST సెక్షన్లను పెట్టారు. ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేస్తున్నట్టు హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు పోలీసులు. వేమ్ల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని వివరించారు. విచారణలో VC అప్పారావుకు సంబంధం లేదని తేలిందన్నారు. రోహిత్ SC సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు. PhD స్కాలర్ రోహిత్ వేమ్ల కేసు ముగించడంపై HCU విద్యార్థులు ఫైర్ అయ్యారు. నిన్న యూనివర్సిటీలో ఆందోళన చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన చనిపోయాడని పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో కోర్టుకు పోలీసులు ఇచ్చిన నివేదిక 2023 నవంబర్ కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేసిందన్నారు డీజీపీ రవిగుప్తా. తుది నివేదికను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో సబ్మిట్ చేశారన్నారు. విచారణ జరిగిన విధానంపై మృతుడు రోహిత్ వేమ్ల తల్లితో పాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసును మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. తదుపరి దర్యాప్తునకు అనుమతించాలని మెజిస్ట్రేట్ను కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. సీఎం రేవంత్ కూడా కేసు పునర్విచారణకు ఆదేశించారన్నారు.